వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కి బెంగాల్ గడ్డపై అడుగుపెట్టిన ప్రధాని మోదీ అక్కడి ప్రాంతీయ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ తో పాటు జాతీయ కాంగ్రెస్ పై మునిపెన్నడూ లేని విధంగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒకవేళ ప్రజలు అలర్ట్ గా లేకపోయింటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బంగ్లాదేశ్ లో కలిసిపోయి ఉండేదని పొలిటికల్ బాంబు పేల్చిన ఆయన దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ వేర్పాటువాద సిద్ధాంతమేనని ఆరోపించారు. దేశ సమగ్రత కంటే కేవలం ఓట్ల వేట, అధికార దాకమే పరవదిగా బతికే కాంగ్రెస్ తన స్వార్థ బుజ్జగింపు రాజకీయాల కోసం ఏకంగా బెంగాల్ను పరాయి దేశానికి కట్టబెట్టడానికి కూడా వెనుకాడలేదని ఆరోపించడం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. కాంగ్రెస్ నరణాలలో జీర్ణించుకుపోయిన బుజ్జగింపు రాజకీయం కేవలం ఓట్ల కోసమే కాదు, శత్రు దేశాలకు సైతం లొంగిపోయేలా చేస్తుందంటూ మోదీ పశ్చిమ బెంగాల్ వేదికగా విశ్వరూపం ప్రదర్శించారు. స్వార్థ రాజకీయాల కోసం సొంత పార్టీలను, నేతలను బుజ్జగించడం ఒకెత్తైతే ఏకంగా దేశాన్ని ముక్కలు చేయాలని చూసే అవినీతి పరులను, శత్రు దేశాలను కూడా నెత్తిన పెట్టుకోవడం కాంగ్రెస్ వాదుల నైజమని నిప్పులు చెరిగారు. ఈ ప్రమాదకరమైన జబ్బు నిన్న మొన్నటిది కాదని, మన దేశానికి స్వాతంత్ర్యం రాకముందు నుంచే కొందరు నాయకులకు ఈ బానిసత్వ బుజ్జగింపు విధానం అలవాటైపోయిందని విమర్శించారు. ఒకవేళ నాడు బెంగాల్ అస్తిత్వాన్ని కాపాడడానికి, ఈ ఘటనను నిలబెట్టుకోవడానికి ఎందరో వీరులు తమ ప్రాణాలను పరంగా పెట్టి రక్తార్పణం చేయకపోయింటే కొందరి చేతకానితనానికి ఈ పాటికి బెంగాల్ ఎప్పుడో పరాయి దేశం పాలైపోయేదని అన్నారు. ఈ సందర్భంలోనే బెంగాల్ను పాకిస్తాన్లో కలవకుండా కాపాడడంతో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కీలక పాత్ర పోషించారని మోదీ కొనియాడారు. హిందూ బెంగాల్ ప్రజల మాతృభూమిని రక్షించడానికి ఆయన చేపట్టిన ఉద్యమాన్ని గుర్తు చేశారు. అధికార పీఠం కోసం కులం, మతం, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి పప్పం గడుపుకునే ఎలాంటి విభజన శక్తులకు ఆధునిక భారతదేశంలో ఇక ఏమాత్రం చోటు లేదని ప్రధాని స్పష్టం చేశారు. ఇక ఈ క్రమంలోనే దశాబ్దాలుగా సాగిన అరాచకాలు, హింస, ఆధిపత్య ధోరణులతో బెంగాల్ ప్రజలను పీడించిన శక్తుల నుంచి ఈ గడ్డను బంధ విముక్తి చేశామని చెప్పారు మోదీ. ఇక రాష్ట్రంలో సామాన్యులకు స్వేచ్ఛ లేకుండా చేసి భయాందోళనతో పరిపాలన సాగించిన వారికి బెంగాల్ ప్రజలు ఓటు అనే ఆయుధంతో కోలుకోలేని విధంగా గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. ప్రజలు అలాంటి దెబ్బ కొట్టినప్పటికీ ఓటమి పాలైన ఆయా పార్టీల నేతలు మాత్రం ఇంకా అహంకారం, ఆధిపత్య ధోరణి మారకపోవడం విచారకరమని దుయ్యబట్టారు. అలాగే పశ్చిమ బెంగాల్లో గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, వామపక్షాలు, తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాలు సరిహద్దు కంచె నిర్మాణాన్ని కావాలని అడ్డుకున్నాయని మోదీ విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాట్లను ప్రోత్సహించాయన్న ఆయన ఇక దీనివల్ల రాష్ట్ర భద్రత ప్రమాదంలో పడిందని అన్నారు. అయితే ప్రస్తుతం బెంగాల్లో కొలువు తీరిన డబుల్ ఇంజన్ బీజేపీ సర్కారు రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, సాంస్కృతిక పరంగా దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. మొత్తంగా బెంగాల్ గడ్డపై సాగిన మోదీ ప్రసంగం అటు విపక్షాల గుండెల్లో రైలు పరిగెత్తిస్తూనే ఇటు బెంగాల్ ప్రజలో సరికొత్త జాతీయ భావాన్ని రగిల్చిందని చెప్పొచ్చు.